తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. మీ అందరికీ మా పాడుతా తీయగా బృందం తరఫున, పిల్లల తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ ఎప్పట్లాగా మన పెద్ద ఫ్రెండ్స్ అందరికి ఒక్కసారి హాయ్ చెప్పుకుందాము. చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్. విజయ్ ప్రకాష్ గారు, నైస్ టు హ్యావ్ యూ బ్యాక్ ఫ్రెండ్. సునీత మేడం, నమస్కారం ఫ్రెండీ. అలాగే మా వాద్య బృందానికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. And last but not the least, my favorite best friends of season 24. లాస్ట్ వీక్ ఈ చిన్నారులో 6 చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ ప్రెజెంట్ చేశారు. నిన్న సండే August 4 ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. గత వారం చిత్ర గారి పాటలు పాడిన 6 కంటెస్టెంట్స్ మళ్ళీ ఈ వారం ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే వచ్చే వారం మిగిలిన 6 కంటెస్టెంట్స్ పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇలాగా ప్రతి వారము వెరైటీ జానర్స్ ప్రెజెంట్ చేస్తూ ఫైనల్స్ కి చేరుకున్న 3లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం, 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిని అందజేస్తారు. ఇవాల్టి ఈ ఫ్రెండ్షిప్ డే songs round lo first contestant is going to be my friend Harshini. Happy friendship day. Thank you sir. Same to you. Who is your best friend? Andaru na best friends sir. Sir, all the best. Thank you sir. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా అలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో వెనికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుప్పుగాడిపై చెప్పిన
ధాటిగా ఈడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న విప్పరమెంటు తీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు వేసిన అప్పు మొదటి ముత్తులో తెలియని ధనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చంద్రబోస్ గారు, ఇది ఆటోగ్రాఫ్ అని తమిళ సినిమా, దాంట్లో వచ్చిన జ్ఞాపకం వరిదే అన్నది కాన్సెప్ట్. టోటల్గా ట్యూన్ డిఫరెంట్. అక్కడ భరద్వాజ్ గారు చేసిన ఒక సాంగ్. ఈ కాన్సెప్ట్స్ అయితే మటుకు మీరు ఈ గుర్తుకొస్తున్నాయి అని మీరు వేసిన సన్నివేశాలు తమిళ్లో కూడా ఉన్నాయా, లేకపోతే ఇవి మొత్తానికి మీ సన్నివేశాలు? అవి తమిళ్లో కొన్ని ఒక 4 పంక్తులు తమిళ్లోంచి తీసుకున్నాము. టూరింగ్ సినిమా అదొకటి, మొదట మొక్కిన దేవుడి గురించి తీసుకున్నాం. అట్లా ఇంకొక 2 తీసుకున్నాం. మొత్తం మిగతా ఒక 20లో మొత్తం మిగతా మేము రాసాం. పల్లవి కొత్తగా రాసాం, చరణాల్లో కూడా దాదాపు ఒక 90% కొత్తగా రాసాం. అందులో ఉన్నవి కావాలనేది, ఎందుకంటే షూట్ చేయడానికి అనువుగా ఉండాలి కాబట్టి ఒక 2-3 తీసుకున్నాం. మిగతా అంతా బాణీ కొత్తది, సాహిత్యం కొత్త, భావాలు కొత్తవి. ఇది ఒక 40 నిమిషాల్లో రాశాను పాట. అబ్బా! ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఊహించి రాయాలి, కల్పించి రాయాలి మనం అంటే గనక కొంచెం ఆలోచించాలి. ఇది అనుభవించి రాసింది, అనుభూతుల్లోంచి రాసింది, జ్ఞాపకాల్లోంచి రాసింది కాబట్టి ఒకసారి కూర్చుందానంటే మా కళ్ళు మూసుకుంటే మా ఊరు, ఆ పరిసరాలు, ఆ నేపథ్యం గుర్తు చేసుకుంటే అలా గబగబా వచ్చేసింది. నాటు పాట కూడా మా ఊరును గుర్తు చేసుకుంటే 40 నిమిషాల్లో పూర్తయింది. తర్వాత మార్పులు చేర్పులకు సంవత్సరం పట్టింది, కానీ మొదటి వర్షన్ మాత్రం 40 నిమిషాల్లో రాశాను. అంటే వెళ్ళక ఒకసారి మళ్ళీ నువ్వు మళ్ళీ మా ఊరికి తీసుకెళ్ళావు నన్ను. థ్యాంక్ యూ సార్. కళ్ళు మూసుకుంటా ఆ ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, పీరు సాయిబు పూసిన సెంటు. అంటే పీరు సాయి పూసిన సెంటు ఎప్పుడో ఆ పరిమళం 1 గంట 2 గంటలో ఉంటుంది, కానీ ఆ జ్ఞాపకాల పరిమళం మాత్రం ఎప్పటికీ ఇరిగిపోయింది. ఆ జ్ఞాపకాల పరిమళం ఎప్పుడు జీవితం అంతా వెంటాడుతుంది. చెడుగుడాట్లో గెలిచిన కప్పు, షావుకారు ఎగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనం. ఇవన్నీ కూడా ఆ ఊర్లో జరిగినవి, నేను అనుభవించినవి అనమాట. వెళ్ళక కొద్ది రోజుల తర్వాత, ఒక 6 నెలలకు సంవత్సరానికి ఊరెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఆ గాలిని, ఆ నేలను, మా వాళ్ళని చూసిన తర్వాత తనివి తీరదనమాట. ఆ గాలినంతా ఒకే ఒక్క శ్వాసగా ఆ గాలినంతా పీల్చేయాలనిపిస్తుంది. ఆ నేలను ఒకే ఒక్క అడుగుగా మారి ఆ నేలనంతా హత్తుకోవాలనిపిస్తుంది. మా వాళ్ళనంతా ఒకే కౌగిలిగా అందరినీ పొదువుకోవాలనిపిస్తుంటుంది. ఆ ఊరు, ఆ వాతావరణం అంత ఇష్టం నాకు. చాలా బాగా పాడాను అన్న. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్షిప్ సాంగ్స్ అని అనుకున్నాం కదా. ఇది ఒక మెమరీకి సంబంధించి, ఒక చైల్డ్హుడ్ కి సంబంధించిన సాంగ్. ఇది ఎలా ఫ్రెండ్షిప్ కి రిలేట్ అవుతుంది? అంటే ఊరి పరిసరాలతో స్నేహం. అలా వచ్చారా? నేను అనుకున్నాను మీరు
అంటే ఈ చేసినవన్నీను కూడా మిత్రులు ఉంటారు కదా, ఫ్రెండ్స్ తో చేసేవిగా నేను. ఇప్పుడు మోటబావిలో మిత్రుడి మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం మాత్రం ప్రతి ఊళ్ళో ఏదో సందర్భంలో జరిగేది. అట్లాగే సుబ్బుగాడిపై చెప్పిన దొంగచాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి. సుబ్బు అనేది ఎవరో కాదు, నేనే. ఎందుకంటే నా పేరు సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ అని సినిమాలో ఉంది, కానీ సుభాష్ అని పిలిచేవాళ్ళు మా ఊర్లో. సుభాష్ని కాస్త క్లుప్తంగా సుబ్బు సుబ్బు సుబ్బి సుబ్బి అనేవాళ్ళని. సుబ్బుగాడు అనే పేరు నాకు అది నచ్చిన పేరు, అది నేను పెట్టుకున్నా. ఎవరికి తెలియదు, అది నేనే, నా గురించి నేనే రాసుకున్నాను అది. విన్న ప్రతిసారి చాలా గుబులుగా ఉంటుంది, మనసంతా ఎదులా అయిపోతుంది. ఆ శక్తి ఆ సాహిత్యంలో ఉంది. చంద్రబోస్ గారికి మరోమారు ధన్యవాదాలు. వారితో స్నేహం 28 ఏళ్ళు, మా ఫ్రెండ్షిప్ కూడా. సో ఆ ఫ్రెండ్షిప్ కి, ఈ సాహిత్యానికి, ఈ పాటకి ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు ఇలాంటి బాల్య జ్ఞాపకాలు ఏమీ లేవు, ఒక సంగీతం తప్ప. అన్ఫార్చునేట్ థింగ్ అనుకోవాలో ఫార్చునేట్లీ అనుకోవాలో తెలియదు, కానీ ఎంత మీరు సంగీతంతో మమైకమై ఉన్నా కూడా బాల్యంలో చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలి. మీరు చేయండి, మీరు చెయ్యనివ్వండి, అది మాత్రం మిస్ చేయొద్దు ఎవరు. దాని వాల్యూ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడావు నాన్న. అది మాత్రం అత్యద్భుతంగా అన్నావు ప్రతిసారి. శృతిలో అంటే శృతి కొన్ని చోట్ల చేరలేదు, అది తప్ప మిగతా అంతా బాగా. థ్యాంక్ యూ మ్యామ్. హర్షిని, నమస్తే సార్. ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ వింటూ ఉంటే నాకు గుర్తుకొస్తున్నాయి సీజన్ 21లో నువ్వు కొమ్మ ఉయ్యాల పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా, అవును సార్. ఆ పర్ఫార్మెన్స్ గుర్తుకొస్తున్నాయి నాకు. ఎంత బాగా పాడేవా ఆ రోజు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ రోజు నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ కరెంట్ మహా సంగ్రామంలో నువ్వు ఇచ్చిన అన్ని పర్ఫార్మెన్సెస్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ నా ప్రకారంగా. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం బోస్ గారి గురించి చెప్పాలి, బహుశా ఎవరికి తెలీదు దీని గురించి. బోస్ గారి ఊరు చల్లగరిగా. ఆ ఊరు గురించి చాలా విషయాలు సార్ చెప్పారు. ఆయన జ్ఞాపకాలు, ఆ చైల్డ్హుడ్ మెమరీస్, అది నాటు కానీ లేక గుర్తుకొస్తున్నాయి ఈ పాట కానీ, ఈ అన్ని పాటలు మాటలు చల్లగరిగా ఊరు నుంచి ఆయనకు వచ్చింది. రీసెంట్లీ దీని గురించి సారు చంద్రబోస్ గారు చెప్పరు కాబట్టి నేను సేయింగ్ దిస్ విత్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. స్వంత ఖర్చు 40 లక్షలు ఖర్చు పెట్టి బోస్ గారు ఫ్రమ్ హిస్ పర్సనల్ ఎర్నింగ్స్ హీ స్పెంట్ 40 lakh rupees and he has opened a library called ఆస్కర్ చల్లగరిగా గ్రంథాలయం. 4th July ఈ లైబ్రరీ లాంచ్ అయ్యి అక్కడ చల్లగరిగా ఉన్న అందరికీ ఈ లైబ్రరీస్ ఓపెన్ ఫర్ ఫ్రీ. అండ్ వాట్ అ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ. అండ్ చల్లగరిగా సారు పుట్టి పెరిగిన ఆ ఒక ఊరుకు వాట్ ఈస్ గివన్ బ్యాక్ ఈజ్ సంథింగ్ అన్బిలీవబుల్. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ అ స్టాండింగ్ ఓవేషన్. మీరు కూర్చోండి. టు ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్స్. ఫోటో కూడా చూడొచ్చు మనం, ఆ గ్రంథాలయం ఫోటో. ఎస్, దీని గురించి చెప్పండి సార్. చిన్నప్పుడు నేను అక్కడ శిథిలమైపోయిన గ్రంథాలయం ఉండేది ఒకటి. అందులో నేను చిన్నప్పుడు బాల సాహిత్యంతో బాగా చదువుకునేవాడిని. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాలజ్యోతి, చంపక్, విజ్డమ్, యోజన, ప్రజ్ఞ, ఇవన్నీ చదువుకునేవాడిని. అక్కడ బాగా చదివేవాడిని. అదే అలాగా నాకు పఠనాసక్తి పెంచడానికి కారణం అదే అనమాట. దాని తర్వాత మనకి సాహిత్యం కొంచెం అలవడింది. పక్కనే గుడి ఉంది అనమాట. గుడిలో భజనలు ఈ గ్రంథాలయంలో చదవడం అనమాట. ఇటు సాహిత్యం అటు సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆస్కార్ వచ్చిన తర్వాత ఊరెళ్ళిన తర్వాత చూసరికి ఇది శిథిలమైపోయి ఉంటే మా ఆవిడ అనమాట, ఏమంటే ఇక్కడ దీనికి ఏమైనా చేద్దామంటే ఏం చేసేది ఉంది, ఇంకా మొత్తం పడగొట్టి కొత్తది కడదామని చెప్పేసి పర్మిషన్స్ తీసుకొని అందంగా 2 ఫ్లోర్లతో చక్కగా కట్టేసాము. పుస్తకాలన్నీ కొనేసాను. జూలై 4వ తేదీ ప్రారంభం కూడా చేసాం. పక్కన గుడి ఉందనమాట. నేను ఒకటే చెప్పేవాడిని అందరికి, మా మిత్రులకి, గుళ్ళోకి వెళ్ళిన మనిషి దేవుణ్ణి మొక్కి వస్తాడు, గ్రంథాలయంలోకి వెళ్ళిన మనిషి దేవుడిలా మారొస్తాడు. కాబట్టి దేవాలయం కంటే గ్రంథాలయం గొప్పది. దాని మీదే పెడదాం మనం ఖర్చుని పెట్టేది. సార్, లైఫ్లో మీలాంటి ఒక మిత్రులు ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ సో మచ్. అండ్ హర్షిని, చూసావా, నీ యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఇంత మంచి పాట ఎంపిక చేసుకొని పాడిన దానివల్ల ఎంత స్పందన వచ్చిందో జడ్జెస్ దగ్గర నుంచి మనకు చాలా వివరాలు తెలిసినాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్.
ఫ్రెండ్షిప్ సాంగ్స్ చిన్నారులు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యాగప్రియ. యాగప్రియ, నీ ఫేవరెట్ ఫ్రెండ్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఒక నలుగురున్నా ఐదుగురున్నా వాళ్ళ పేర్లు చెప్పు, ఇక్కడ లేని వాళ్ళు. అంటే స్కూల్లో, కాంప్లెక్స్ లో, ఇంటి పక్కన. నా బెంచ్ పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు సార్. ఒకే బెంచ్ మీద ఒకే చోట కూర్చోవా ప్రతిసారిను క్లాస్ లో? లేదు సార్. మారుతూ ఉంటావు ఎందుకు? అంటే నువ్వు లేట్కి వెళ్తే ఇంకా అక్కడ ఎవరన్నా కూర్చుంటారా? లేదు సార్, అంటే వీక్ ఒకసారి బెంచ్ చేంజ్ చేస్తారు. అంటే టీచరే చెప్తారా ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవద్దు పక్కకి వెళ్ళి కూర్చో అని అంటారా? అవును సార్. చిత్రంగా ఉంది, కొత్త స్కూల్ గా ఉంది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ బంగారం. థ్యాంక్ యూ సార్. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. కను చూడందే ముద్దుగా ముచ్చటలాడందే, పొద్దున చిలుకను చూడందే ముద్దుగా ముచ్చటలాడందే. చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలుక ఊగదు కొమ్మ ఊయలా. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా. చిలుక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఆ
జడ్జెస్ యాగప్రియ. యాగప్రియ నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. బాగుంది, మొత్తం బాగా పాడావు. అయితే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్కలాగా పాడాలి, రైట్? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ పాటకి ఏమైందంటే నీకు డైనమిక్స్ అనేవి చాలా బాగా పలుకుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే, మనం చాలాసార్లు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కూడా, రైట్? కానీ ఈ ఒంట్లో బాలేదా? ఎస్. ఏమైంది? జ్వరం ఉంది మ్యామ్. ఇట్ ఈస్ అబౌట్ ద ఎనర్జీ. సాంగ్ కి సంబంధించినటువంటి ఎనర్జీ కొంచెం తగ్గింది. సస్టైన్ నోట్స్ అన్ని శృతిలో చేరలేదు. ఈ వాల్యూమ్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, డైనమిక్స్ గురించి, ఈ పాటకి సంబంధించినంత వరకు అంత ఎక్కువ అవసరం లేదు, కొంచెం స్ట్రైట్ గా ఉండేటటువంటి పాట. ఓకే. సాహిత్యం యాజ్ ఇట్ ఈస్ గా దానిలో ఉన్న భావం పలికిస్తే చాలు, అంతేగాని పలుకుతాయి వద్దు, అవసరం లేదు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఓకే. కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే ప్రతి చోట నాకు వేరేలాగా, అంటే ఎక్స్ప్రెషన్ మారినట్లుగా అనిపించింది. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాగప్రియ, ఎస్. నాకు నచ్చింది పాట, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు ఏమనిపించింది అంటే, సరే పాటలో చిన్న చిన్న పొరపాట్లు, ఆలాపనలో కూడా కొంచెం ఇంకా అందంగా రావాలి, అది పక్కన పెడితే నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది ఏ రాగంలో స్వరపరిచారో తెలియదు కానీ పాట మొత్తం ఆత్మీయత రాగం మాత్రం ధ్వనించింది. చాలా ఆత్మీయంగా పాడావురా, థ్యాంక్ యూ. చాలా ప్రేమగా ఆత్మీయంగా పాడావు. థ్యాంక్ యూ. అది మాత్రం స్పష్టంగా వినిపించింది నాకు, సరేనా? అది మంచి లక్షణం. అందరికీ నమస్కారం. యాగప్రియ పాడిన పాట చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీక్ దీనికన్నా బాగా పాడుతుందనే నమ్మకంతో నేను నీకు కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఒంట్లో కొద్దిగా బాగాలేదు కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అండ్ నెక్స్ట్ వీక్ కమ్ అండ్ రాక్ మహాసంగ్రామం. ఓకే? ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఎపిసోడ్ థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యశ్వగ్నిక. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలియదు కదా? లేరు కదా? నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా? ఉన్నారు సార్. ఉన్నారా? ఎస్ సార్, ఎందుకంటే ముందే ఉన్నారు. ఆల్ ద బెస్ట్, వెల్ డన్. ఉన్నదొకటి జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్లోకి మారిన, సైకిల్ నుండి బైకులోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, రెండు మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండు మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పచ్చలోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. రెండు మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండు మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. ఒట్టికాయ నుండి గట్టి పచ్చలోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండు మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
జడ్జెస్ ఓవర్ టు యు. యశ్వగ్నిక, నమస్తే సార్. బాగుంది పాట, చాలా బాగుంది. కానీ చరణాల్లో 2.5 వాక్యాలు మింగేశారు. 2.5 వాక్యం. ఎందుకంటే ల్యాండ్ లైన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే, టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే. ఈ మొత్తం మింగేశావు. కానీ బాగా పాడావు, చాలా బాగా పాడావు. నన్ను ఎవరు అడక్కముందే నాకు సినిమా రంగంలో చాలా అత్యంత దగ్గరగా ఉన్న స్నేహితులు సుకుమార్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ పాట అంకితం చేస్తాను. నా సుఖాల్లో, నా కష్టాల్లో, నా ఆనందాల్లో, నా బాధల్లో, నా జీవితంలో అన్ని పార్శ్వాల్లో వాళ్ళు భాగం పంచుకుంటారు. ఎప్పుడు కూడా రాసినా, రాయకపోయినా, రాయలేకపోయినా ఎప్పుడైనా కూడా వాళ్ళు నాకు తోడుగా ఉంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికి నా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు బాగా పాడావు. ఈ పొరపాటు ఒక్కటి, ఎందుకంటే మాటల భావం వింటున్నప్పుడు పొంగే అనుభూతి వేరుంటుందిరా. మళ్ళీ అది రెండోసారి రావడంతో నాకు కొంచెం తగ్గింది. కానీ బ్రహ్మాండంగా పాడావు. మిగతా అంతా ఒక పుస్తకం రచయితతో ప్రారంభమై పాఠకుడితో పూర్తవుతుంది. ఒక పాట కవితో ప్రారంభమై శ్రోతతో పూర్తవుతుంది. ఈ పాట నాతోటే ప్రారంభమై నాతోటే పూర్తయింది. ఎందుకంటే ఈ పాటకు కవిని నేనే, శ్రోతను నేనే. చాలా మంచి లిరిక్స్. మీకు మీరే ఇన్స్పైర్ అవుతూ ఉంటారా మీ సాహిత్యంలోంచి? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాట రాసింది అంత సున్నితంగా రాసింది చంద్రబోస్ గారే. ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ పాట రాసింది చంద్రబోస్ గారే. అవును మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్ గా పాడేసావంటే దట్ ఈస్ ప్లస్. మధ్యలో 2 మిస్ అయ్యావు అన్న 0.1% కూడా మాకు అనిపించకుండా మేనేజ్ చేసేసి బాగా పాడేసావు. అది స్టేజ్ పర్ఫార్మెన్స్ కి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్. ఆడియన్స్ కి తెలియకూడదు మనం చేసే తప్పులు. తెలిసినా కూడా బాగా మేనేజ్ చేసేసేయాలి. అలాంటి స్మార్ట్ సింగింగ్ స్టేజ్ మీద అవసరం. బట్ కాంపిటీషన్ లో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా. అదర్వైజ్ యువర్ యాటిట్యూడ్, దిస్ సాంగ్, నువ్వు పాడిన తీరు అన్ని బాగున్నాయి, నీ డ్రెస్ తో సహా. థ్యాంక్ యూ సో మచ్. బోస్ గారి పర్మిషన్తో ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే, రౌండ్ మారినా సౌండ్ మారదే, యశ్వాగ్నిక గొంతులో పాట అన్ని సూపర్ హిట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా నచ్చింది ఈ పాటలో. డెఫినెట్లీ బోస్ గారు చెప్పినట్టు ఆ సాహిత్యం డెఫినెట్ గా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కానీ ఆ స్వింగ్ అని చెప్తాం కదా, ఆ స్వింగ్, ఒక కూల్ యాటిట్యూడ్ సాంగ్ లో అది నాకు చాలా నచ్చింది. అండ్ యువర్ కాన్ఫిడెన్స్, ఒక పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇది వీడియో విజువల్ మీడియం కాబట్టి it's your body language, it's a smile, it's the attitude, ఒక swag, everything matters. సో ఇలాంటి పాటల్లో నీ కాస్ట్యూమ్ నుంచి బట్టి నీ పాట ఎండ్ దాకా I liked everything about your performance. Thank you so much. Fantastic. Welcome back to Paduta Thiyaga. Thank you so much sir. Well done. Thank you. Congratulations. ఇవాల్టి ఈ ఫ్రెండ్షిప్ డే సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధీరజ్. హాయ్ ధీరజ్. నమస్తే బ్రో. బ్రో నీ ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో? నీకు ఉన్నారా బ్రో? వాళ్ళ ప్లేయర్లు ఎవరు? నా ఫస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ పేరు రోహన్ బ్రో, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇప్పటికి ఎప్పుడు టచ్లో ఉంటాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎప్పుడు డైలీ ఏంటి స్కూల్లో అవుతుంది ప్రతిదీ నాకు సుమేధ్ అండ్ సత్య గణేష్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఆల్ ద బెస్ట్ రా, బాగా పాడు. ఓకే. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేకురా.
బ్రతుకే సంపదలున్నా స్నేహానికి సరికావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నేను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నేను వీడిపోతురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా జడ్జెస్ ధీరజ్. ధీరజ్ నమస్తే సార్. చాలా బాగా పాడావు ధీరజ్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా 2 చరణాలు చాలా బాగా పాడావు. చరణం ఎత్తుకోవడంతోనే ఒక రకమైన వచ్చేసింది, భావోద్వేగం పొంగింది. చాలా బాగా పాడావు. చాలా స్పష్టత ఉంది, పూర్తి సాధికారతతో పాడావు, పూర్తి కంట్రోల్ నియంత్రణ ఉంది. చాలా బాగా పాడావు. భువన్ చంద్ర గారు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, ఒక స్నేహితుడికి ఉత్తరం రాసినట్టుగా ఉంటుంది పాట. ఎంత సరళంగా, ఎంత సులభంగా, ఎంత సహజంగా రాశారో భువన్ చంద్ర గారు. భువన్ చంద్ర గారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సినిమా రంగంలో నేను దేవి గారు, సుకుమార్ గారి పేరు చెప్పాను. సినిమా రంగంలోకి రాకముందు నాకు స్నేహితుడు ఉండేవాడు, లక్ష్మీనారాయణ. వాడి పేరు మేము లచ్చన్న అంటాం. వాడి మీద నమ్మకం అంటే నా మీద ఎక్కువ నమ్మకం. మేము కాలేజీలో చదువుకునేప్పుడు వినాయక చవితి నవరాత్రులకు, గణపతి నవరాత్రులకు ఆర్కెస్ట్రా జరుగుతుంటే తీసుకెళ్లిపోయి అక్కడ ఆర్కెస్ట్రాలో మా బోస్ వచ్చాడు, మా బోస్ పాడతాడంటే, నువ్వెవడు మీ బోస్ వాడు అన్నట్టుగా చూసేవారు. లేదు బాగా పాడతారని చెప్పేసి బలవంతంగా ఒక అవకాశం తీసుకుని నా చేత పాడించాడు. పాడిస్తే నేను అప్పుడు గీతాంజలిలో ఓ ప్రియా ప్రియా పాట పాడాను. అంతే, కథ మొత్తం అడ్డం తిరిగి ఆర్కెస్ట్రా నిర్వాహకుడు వచ్చి కార్డు ఇచ్చి, మీరు రేపటి నుంచి మీరు రావాలి, మా ఆర్కెస్ట్రాలో మీరు పాడాలని చెప్పారు. వాడంతా నా కోసం తాపత్రయపడేవాడు, తపన పడేవాడు. నేను ఇంత సంపాదించినా, నేను ఇంత సాధించినా ఏమీ ఎదురు చూడు నా నుంచి. వాడెక్కడ కోలు మనసులో వాడి పని వాడు చేసుకుంటా ఉంటాడు. అంత నిర్మలమైనది, అంత స్వచ్ఛమైనది, ఎదురు చూడండి, స్వార్థం లేనిది, త్యాగాలకు ఎప్పుడు ముందు వరుసలో నిలబడేది స్నేహం. ఈ సందర్భంగా సినిమా రంగంలో కాకుండా నా జీవిత రంగంలో వాడు నాకు ఉన్న ఏకైక మిత్రుడు. ధీరజ్, నమస్తే సార్. నమస్తే. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా నీ పాటలో క్లారిటీ ఉంది, నీ పాడే విధానంలో క్లారిటీ ఉంది, ఆ ఆలోచనలో క్లారిటీ ఉంది. కానీ నీ గొంతులో ఒక క్లారిటీ రావాలి అంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆ గొంతులో ఒక చిన్న సంథింగ్ ఇస్ లైక్ ఒక చిన్న విషయం అంతే, దట్ యూ హ్యావ్ టు clear your throat. Okay sir. Adi just work on it. Okay sir. Maybe rest will help. Little bit of rest can also help. Okay sir. Okay. But fantastic sir. All the best. Thank you sir.
స్నేహం గురించి సినిమాలో వచ్చిన పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ గా చెప్పుకునేటటువంటి పాట భువనచంద్ర గారు రాసిన ఈ పాట. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. నువ్వు పాడుతూ ఉంటే అది అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణతి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు. ఆన్ ఫ్రెండ్షిప్ డే యూ హ్యావ్ టు ఆనర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్లో నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అయితే అపర్ణ అని ఒక అమ్మాయి, అండ్ కీర్తి అని ఒక అమ్మాయి, అండ్ జైష్ణ. వాళ్ళందరికీ ఒకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనసో నందనవనం పల్లెలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుంటాయి సాయం వాడిపోనిది స్నేహం ఒకటే వీడిపోనిది నీడ ఒకటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకటే స్నేహం ఎప్పుడూ అంతం కానిదే Mustafa, Mustafa, don't
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు బంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంటి నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కాడైకేనాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలు కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయి రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ ఓహో Mustafa, Mustafa, don't worry, Mustafa. Karam neestam Mustafa. Day by day, kalam podilo day by day. Paininche shippe friendship ra. Mustafa, Mustafa, don't worry, Mustafa. Karam neestam Mustafa. Day by day, kalam podilo day by day. Paininche shippe friendship ra. హేమన్ గారికి తెలుసా ఇలా పాడొచ్చు ఈ పాటని? జడ్జెస్ ఓవర్ టు యూ. అనిల్, మన స్వరాభిషేకానికి ఇంకో సింగర్ దొరికింది. థ్యాంక్ యూ. ఏం పర్ఫార్మెన్స్, ఏం సింగింగ్, ఏం కాన్ఫిడెన్స్, ఏం స్టేజ్ ప్రెజెన్స్, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, యు ఆర్ దాట్ మెటీరియల్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రణతి, ఎంత బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ ముద్దు పేరు ఏంటి? బబ్బు అని పిలుస్తారు. నాకు ఇంకొక ముద్దు పేరు పెట్టాలనిపిస్తుంది, ఏంటి సార్? టొమాటో. చూడ్డానికి కూడా ఎంత అసలు ముద్దుగా కనిపిస్తున్నావో, థ్యాంక్ యూ. అంత గొప్పగా పాడావు. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఇంత గొప్పగా పాడావు అంటే నిన్ను గాలిపటంతో పోల్చాలి. గాలిపటం ఎదురుగాలి వీస్తున్నప్పుడే ఎక్కువగా ఎగురుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రణతి, సార్. ప్లేబ్యాక్ సింగింగ్ చేసావా ఆల్రెడీ? సార్ ఒక పాటలో చేశాను ఏ ప్రాజెక్ట్ కెన్ వి సార్. రిలీజ్ అయిందా? అయిపోయింది ఏ సార్. పాట? స్కందాలో డుమారే డుమా అని పాట. ఆహా, మ్యూజిక్ డైరెక్టర్. తమన్ సార్. ఓ, సో యు ఆల్రెడీ డన్ ప్లేబ్యాక్ సింగింగ్ ఫర్ తమన్ సార్. ఎస్. వావ్, యా, యువర్ ఫ్యూచర్ ఇస్ గోన్ బి వెరీ వెరీ బ్రైట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా, నీ పేరులో ఒక 1000 సాంగ్స్ రావాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది డెఫినెట్ గా ఇట్స్ గోనా హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో ఇవాల్టి లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిషల్. ఇందాకేదో కథ చెప్పావు. కథ ఏంటంటే బస్సులో ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ ఎక్కువ ఉన్నారు సార్. ఎందుకురా? ఏంటో సార్, నేను పాడితే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. నువ్వు బస్సు ఎక్కగానే పాడడం మొదలెడతావా? బస్ ఎక్కంగానే అంటే చాలా మెల్లగా పాడతాను సార్. అయినా సరే ఆపు 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 అని అంటూ ఉంటారు సార్. ఈ పేర్లు ఉన్నారా వీళ్ళ పేరు? ఉన్నాయి సార్. చెప్పురా. ఒకరు తశ్వి, లాస్య, ధన్సి. తశ్వి, లాస్య, ధన్సి. ఎవరైనా వాడిని ఇరిటేట్ చేశారు ఏం చేస్తారట? మేమిద్దరం కలిసి పాడతాం మేడం. ఏరా? ఎస్. ఐఎమ్ హియర్ ఫర్ యు బ్రో. ఎస్ బ్రో. డోంట్ వరీ. ఓకే ఓకే బ్రో. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాను, ఎపిసోడ్ చూడమని చెప్పు. ఓకే బ్రో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వు
జడ్జెస్ రిషిల్. రిషిల్ మ్యామ్. ఎంత బాగా పాడావు తెలుసా నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. జేస్దాస్ గారి పోర్షన్, బాలు సార్ పోర్షన్, ఆ వేరియేషన్ కూడా చూపించావు. కొంచెం సాఫ్ట్ గా, కొంచెం గంభీరంగా ఆ వేరియేషన్ కూడా చూపించావు. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట అని బాలుగారి ఫ్రెండ్షిప్ గురించి, బాలుగారితో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు నాతో సహా. హీఈస్ బెస్ట్ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ us. అద్భుతమైన పాట పాడావు, బాగా పాడావు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్ సార్. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సూపర్గా ఉండింది. 2 చరణం క్లారిటీతో పాడావు, అంటే ఏ డౌట్ లేదు. మెలడీ శృతి శుద్ధంగా, పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. ఫర్ యువర్ ఏజ్, ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్, దీనికన్నా పర్ఫెక్ట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ సో గుడ్. అండ్ నీ డాన్స్ కూడా చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. చిత్రమ్మ గారి రౌండ్ లో ఏ పాట పాడావు? చమక్ చమక్ చామ్. చమక్ చమక్ లో నువ్వు వేసిన స్టెప్ ఇక్కడ కూడా వేసావు. కానీ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ రిషిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిషిల్ ఫ్యాన్ క్లబ్ కు నేనే CEO. ఓహో, నేను ప్రెసిడెంట్ రా? ఎస్ సార్. వాడు పర్మిషన్ ఇచ్చాడు మీకు? లేదు మ్యామ్, లేదు మ్యామ్. సార్ ఏమంటే అది. నీ ఫ్యాన్ క్లబ్ నేనే ప్రెసిడెంట్. ఓకే సార్. ఫ్యాన్స్ అందరూ చేరి మన లీడర్ రిషిల్ కు 100 కిలో పాపడిస్తాం, అప్పడాలు. ఓకే ఓకే సార్. లవ్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిషిల్ బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. ఇంకేముంది, ఇంకా మాటలు చాలా బాగా పాడావు. ముఖ్యంగా మొత్తం నువ్వు పాడిన అన్ని పాటల్లో 2-3 చోట్ల పొరపాటు ఉంది. 2వ చరణంలో 2వ వాక్యంలో ఒక చోట కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ నువ్వు పాడిన మొత్తం పాటల్లో, అన్ని పాటల్లో అమితంగా నచ్చింది పాట. అంత బాగా పాడు. ముఖ్యంగా స్పష్టత, ఎంత స్పష్టంగా పలుకుతున్నావు మాటలు. నీ నోటి నుంచి వస్తుంటే ఆ స్పష్టత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాటకు మరింత అందం చేకూర్చింది కోరస్. ప్రతిసారి ఎంత చక్కగా పాడారో కోరస్. థ్యాంక్ యూ సార్. బ్రో, ఒక్క రిక్వెస్ట్ బ్రో. చెప్పు బ్రో. నీతో పాటు ఒక్కసారి మీరు బాలు సార్ పోర్షన్ పాడండి, నేను యేసుదాస్ సార్ పోర్షన్ పాడతాను. ఒకసారి పాడొచ్చా? ఫస్ట్ పల్లె పాడవా? సెకండ్ చేయడం బ్రో. చరణమా? ఎస్ బ్రో. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలై పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, మీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. సింగారాల లేడీస్ అండ్ జెంటల్మెన్, ఫ్రెండ్షిప్ డే సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.